లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ దినము మన వాక్యమును చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకములో ఉన్నదంతయు లోకమును తన ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును అని ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో గమనిస్తున్నాం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. లోక ఆశలను మనము నెరవేర్చినప్పుడు, లోకములో ఉన్న వాటిని మన యొక్క ఇష్టాలను జోడించి జరిగించినప్పుడు మనము నిత్య జీవంలోనికి వెళ్ళలేము అని కూడా ఇక్కడ మనం గమనించగలం. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని మనము జరిగించడానికి ఇష్టపడాలి. మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ఇష్టాన్ని చేయడానికి మాత్రమే తండ్రి యొద్ద నుండి పంపబడ్డాము అనేది మర్చిపోకూడదు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కానీ, మనము మన తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికో, లేకపోతే మనకు ఈ లోకములో కలుగుతున్న కొన్ని ఆశలు నెరవేర్చుకోవడానికో మాత్రము మనం పుట్టలేదు. కానీ దేవుని చిత్తమును జరిగించడానికి మాత్రమే మనము జన్మించాము. యేసుక్రీస్తు అంటున్నారు, నేను తండ్రి యొద్ద నుండి పంపబడ్డాను. తండ్రి నా ఎడల ఆయన ప్రణాళికను, తండ్రి దేవా ఇదిగో నీ చిత్తమంతయు జరిగించడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చాక మనము దేవుని చిత్తాన్ని మరిచిపోయి మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క చిత్తాన్ని మాత్రమే నిత్యము ధ్యానము కలిగి, ఎలాగూ మన హృదయములో కలుగుతున్న ఆశలను, మన శరీరములో వస్తున్న కోరికలను, మనకు కలుగుతున్న మరి కొన్ని ఆలోచనలను నెరవేర్చుకోవడానికి మాత్రమే మనిషి ప్రయాసపడటం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాట, దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలిచి ఉంటాడు. అంటే నా ఇష్టము జరిగించుకుంటే కుదరదా అంటే, నా ఇష్టము చేసుకుంటే నేను బాగుండలేనా అనుకుంటే, జరిగించుకుంటే బాగానే ఉంటావు కానీ నీవు నిరంతరము నిలిచి ఉండే ఆ జీవితాన్ని కోల్పోతున్నావు. నీ ఇష్టాన్ని జరిగించుకుంటే నీవు బ్రతుకుతావు, బాగానే ఉంటావు, బాగానే ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ నిరంతరము జీవించే ఆ నిత్య జీవమును కోల్పోతున్నావు అని మనకి ఈ మాట ఇక్కడ చక్కని అర్థమిస్తుందండి. మనము నిత్యము జీవించాలని కోరుకుంటాము, కానీ జీవించడానికి ఉండవలసిన లక్షణాలు మాత్రం మనస్సును పెట్టము. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నిత్యము జీవించే వ్యక్తిగా ఉండాలి అని, నిరంతర వాసిగా ఉండాలి అని, నిత్య జీవము కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకాలి అని ఆశపడుతున్నావు. కానీ ఇదిగో నా చిత్తమును జరిగించు, అప్పుడు నీవు నిత్య జీవములో ప్రవేశించగలుగుతావు. నిత్యము జీవించే ఆ జీవితము జీవించగలుగుతావు. మరణం అంటే భయపడని వ్యక్తి ఎవరున్నారండి? రోగం అంటే భయపడని వ్యక్తి ఎవరున్నారండి? సమస్య అంటే బెదిరిపోని వ్యక్తులు ఎవరున్నారండి? అయినప్పటికీ కూడా దేవుని ఇష్టాన్ని మాత్రం నెరవేర్చడానికి ఎందుకో దూరం అయిపోతున్నాము. భయపడుతున్న మనము, మరణానికి భయపడుతున్న మనము, మరి మరణాన్ని జయించే పనులు మనం చేయాలి కదా. అదే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మనము చేయగలిగితే నిరంతరము నిలిచి ఉంటాము. నీ యొక్క జీవితములో నీ యొక్క ఉన్నత స్థితికి, నీ యొక్క అభివృద్ధికి ఆటంకములన్నీ తొలగిపోయి నిత్యము నీవు దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా, దేవుణ్ణి ఆనందపరిచే వ్యక్తిగా బ్రతకగలవు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. లోకములో ఉన్నదంతయు నశించిపోతుంది, లోకాశలన్నీ గతించిపోతున్నాయని, నీ చిత్తము జరిగించువారే నిరంతరము నిలిచి ఉంటారు అని మీ లేఖనము సెలవిస్తుండగా, అవునయ్యా
మరణానికి భయపడుతున్న మేము, రోగానికి భయపడుతున్న మేము, సమస్యలకు బెదిరిపోతున్న మేము మీ చిత్తాన్ని జరిగించినప్పుడు నిరంతరము నిలిచియుండే ఆ జీవితము చేయగలము అని హెచ్చరించారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు నిరంతర నివాసులుగా నిత్య జీవము కలిగిన వారిగా ఉండుటకు మీ చిత్తమును జరిగించడానికి సహాయం చేయమని, మీ చిత్తము జరిగించకుండా ఏవైతే ఆటంకాలు కలుగుతున్నవో అవన్నీ కూడా యేసు నామములో నిర్మూలపరచబడునుగాక. మీ చిత్తము సంపూర్ణముగా జరిగించడానికి వారి ప్రాణ ఆత్మ దేహమును మీకు అప్పగించుకొని, వారి మార్గములను మీకు అప్పగించుకొని, వారి ఆలోచనలను మీకు అప్పగించుకొని, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకొని నడుచుటకు మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండి ఆయన చిత్తమును జరిగించు వారిగా ఉందురుగాక. మీ మార్గాలలో మీరు వర్ధిల్లుదురుగాక. దేవుని చిత్తమును జరిగించు వారిగా ఉందురుగాక.